హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా ఈరోజు వీడియో? ఈ చెట్టు అదొక కాయి. ఈ కాయి ఎలగపండు అంటారు కదండి. ఎలగపండు మనం తింటాం కదా, పెద్ద కాయలు. ఎలగపండు వినాయక చవితికి కూడా వినాయకుడికి పెట్టుకుంటాం, విఘ్నేశ్వరుడికి కాయలు. ఆ కాయలండి ఇవి. చెట్టు చూడండి, కాయి చాలా ఎత్తులో ఉంది. ఆ కాయి ఇంకా పిందలేను, ఇంకా కాయి పండుకి రాలేదు. వినాయక చవితికి వస్తాయి ఇవి పండ్లు. ఇప్పుడే కాయలు కొంచెం కొంచెం చిన్నగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎలగ పళ్ళు, ఎలగ చెట్టు ఇది. చూస్తున్నారు కదా, అది కాయి చాలా ఎత్తులో ఉంది. ఆ కాయి అక్కడ అంతా పిందలు, ఇప్పుడిప్పుడు చెట్టుకి పిందలు వేస్తున్నాయి, పచ్చికాయలు. ఇప్పుడు తింటే మాత్రము ఒగురు బాగా ఇదిగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, ఒగురు ఉంటుంది. అదే పండాక కానీ చక్కెర వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఎలగ పండ్లు. ఇది అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలామంది తెలుసు, తింటారు కూడా. ఎలగపండు అంత టేస్ట్ ఉంటుంది, చక్కెర కానీ బెల్లం వేసుకొని కలుపుకొని తింటే. పండాక చూడండి, అన్ని చిన్న కాయలు. గాలి ఎక్కువ ఉందండి, విపరీతమైన గాలి అక్కడ. అసలు ఆ కెమెరాకి ఆ కొమ్మలు నిలబడలేదు. చూడండి, కెమెరా పెట్టాలంటేనే గాలికి నిలవలేదు. చాలా కష్టం మీద పెట్టాల్సి వచ్చింది వీడియో. చూడండి, అస్సలు కొమ్మ నిలవట్లేదు. అది చాలా గాలి, కొండ గాలి అక్కడ, విపరీతమైన గాలి. ఎదుగండి పచ్చికాయి ఎలగపండు. చూసారుగా, ఎలగ చెట్టు చాలామందికి తెలుసుంటుంది, కానీ ఇప్పుడు తరం వాళ్ళు చెట్టు చూసారో లేదో కానీ కాయలు అయితే తెలుసుంటాయి. ఇదండి, ఈ తరం వాళ్ళకి కూడా చూస్తారని పెట్టాను. ఎలక్కాయ చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టో చూడండి. చూస్తున్నారు కదా, ఎంత పెద్ద చెట్టో చూడండి. చూడండి ఎంత పెద్ద చెట్టు కూడా ఇంకా ఈ నెల మా పై నెలలకి ఇంకా కొంచెం కాయలు బాగా వస్తాయంట. చూడండి, పెద్ద చెట్టు అండి, పెద్ద మాను ఎలగ పండు చెట్టు. చాలా బాగుంటుంది. పండాక చక్కెర కానీ బెల్లం కానీ వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఎలగపండు చెట్టు. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు. చాలామందికి ఎలగ చెట్టు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అది చూడండి, ఎలగపండు పచ్చికాయ. చూడండి, చిన్న పింద, పిందది పచ్చికాయ. చూడండి, చిన్న కాయ, అది బాగా మన చెయ్యి ఎంత అవుతుంది, పెద్ద కాయ అవుతుంది. చూస్తున్నారు కదండి, నేను కొత్తగా అమ్మ గార్డెన్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. లైక్ చూడండి, పెద్ద చెట్టు, కాయలు బాగున్నాయి కదండి. కింద కానీ పెద్ద కాయ ఇంటి కోసుండేదాన్ని, పైన ఉన్నాయి అవి. చూడండి ఎంత పెద్ద మానవ చూడండి, అసలు గాలికి నిలవట్లేదు, కొమ్మలు ఊగుతూనే ఉన్నాయి. చూడండి అలా అదో కాయలు చూడండి, ఒక్కసారి చెట్టు అంతా చూడండి. చూడండి ఎంత పెద్ద మానవ చూడండి చెట్టు, అదో కాయలు అక్కడక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా, కాయలు చిన్న కాయలు అన్నీను. ఇంకా పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కొంచెం తెల్లగా వచ్చాయి. అవి చూడండి, కొంచెం అవి తెల్లగా వచ్చాయి. చూడండి కాయలు ఇంకా పెద్ద కాయలు అవుతాయి. ఎలాగ పండించాడు. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.